జనసేన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవా శ్రీధర్పై లైంగిక ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలు చేసిన వీణా వర్షపై నిన్న దాడి జరిగింది. జనసేన కార్యకర్తలు, నాయకులు దాడి చేశారు అని చెప్పి ఆమె ఆరోపిస్తోన్న పరిస్థితి. పోలీసు దగ్గర ఉన్న ఒక లాఠీని తీసుకుని జనసేన పార్టీ ముఖ్య నాయకుడు, ఆ పార్టీ అధికార ప్రతినిధి, రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న తాతంశెట్టి నాగేంద్ర తనపై విచక్షణారహితంగా దాడి చేశాడు అని చెప్పి వీణ ఆరోపిస్తోన్న పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చాలా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇదేనా మన రాష్ట్రంలో మహిళలకు ఇచ్చే గౌరవం? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తూ ఉంటారు, ఏ మహిళకైనా ఎక్కడైనా ఇబ్బంది కలిగితే ఖచ్చితంగా మేముంటాము, మేము ఆదుకుంటాము అని చెప్పే జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇదంతా చూస్తూ ఉన్నారా, ఏం చేస్తూ ఉన్నారు అని చెప్పి పవన్ కళ్యాణ్ని క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఈ వీణ అనే ఆవిడ ఉద్యోగిని. సో ఒక ఉద్యోగిని మీద ఈ టైప్లో దాడి చేస్తారా అంటూ పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అలాగే ఆ వీణ అనుచరులు కూడా క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నిన్న తాతంశెట్టి నాగేంద్ర ఒక పోలీస్ కానిస్టేబుల్ చేతిలో ఉన్న లాఠీని తీసుకుని వీణపై దాడి చేసిన దృశ్యాలైతే సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తాతంశెట్టి నాగేంద్ర అంటే మొదటి నుంచి కరడుగట్టిన జన సైనికుడిగా ఉన్నారు. ఆయన మెగా అభిమాని కూడా. ఇవన్నీ పక్కన పెడితే అసలు దాడి ఎందుకు చేయాల్సి వచ్చింది అనే దాని మీద తాతంశెట్టి నాగేంద్ర గారిని అడుగుదాం. ఆయన లైన్లో మనకి సిద్ధంగా ఉన్నారు, ఫోన్ లైన్లో. నాగేంద్ర గారు నమస్కారం. నమస్కారం అండి. ఏంటి, ఏం జరిగింది? నిన్న మీరు ఒక పోలీసు లాఠీ తీసుకుని ఆ వీణ మీద దాడి చేస్తున్న దృశ్యాలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఏఐ పిక్చర్స్ అయితే కాదు, అవి రియల్ పిక్చర్సే. అసలు ఏం జరిగింది? ఎందుకు మీరు వీణను కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది? సార్ ఇప్పుడు ఫస్ట్ ఒక చిన్న సవరణ సార్, మీకు కూడా ఒక సబ్మిషన్ చెప్పండి. నేను ఆల్రెడీ 2 ఛానళ్ల మీదే పొద్దునే మా లాయర్ కి ఇచ్చాను డెఫర్మేషన్ సూట్ కు. ఓకే. పోలీసుల దగ్గర లాఠీ తీసుకోలేదు సార్ నేను. ఓకే, అంటే నాకున్న సమాచారం మేరకు నేను అడుగుతున్నా. నా సబ్మిషన్ చెప్పండి. ఒక ఈనాడు పత్రికలో కూడా ఒక ఆయన ఎవరో రాశాడు, పేర్కొన్నాడని. నేను ఆ ఫోటో అన్ని పెట్టి నేను ఇప్పుడే అడ్వకేట్ గారికి పంపించాను, నోటీస్ కూడా ఇస్తాను. విషయం ఏంటంటే, నేను అక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది సార్. మా ఫంక్షన్ కు మేము అక్కడ భారీ ఎత్తున ఒక వైపు నుంచి బీజేపీ, ఒక వైపు నుంచి తెలుగుదేశం, ఒక వైపు నుంచి జనసేన, 3 వచ్చి 3 రోడ్లలో కలవాలి. అక్కడ మేము గౌరవ మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం అని అంతా ఒక పండుగలాగా ఉంది. ఓకే. అని ఒక బస్ షెల్టర్ కట్టించాం, దాంట్లో నిలబడుకుని ఉంటే నేను ఆ ట్రాఫిక్ కూడా నేను మెయింటైన్ చేస్తున్నాను. అంటే ఒక జెండా కర్ర పైపు ఉంటది కదా సార్, చిన్నది, తీసుకొని ఆటోలను పంపించడం అది చేస్తున్నాను. మరి ఎవరిని ఆపకుండా పోకుండా ఉంటే, ఎవరైనా లేడీస్ ఉంటే పంపిస్తూ ఉన్నాను నేను. అది నా పొజిషన్ అక్కడ. అంటే మనం పెద్దరికంగా మనం ఎవరికి ఇబ్బంది కలిగించకూడదు అని చెప్పి కొంత ఫ్యామిలీస్ బైక్ లో వచ్చిన వాళ్ళు ఆపుతూ ఉంటే నేను పంపుతున్నాను. ఓకే. అది నేను పోలీసుల దగ్గర లాక్కొని చేయటంటారా, మీరు పోలీసులను అడిగి కనుక్కోవచ్చు. ఓకే, పోలీసుల దగ్గర నుంచి లాక్కున్నారా, మీరు తెచ్చుకున్నారా అనేది పెద్ద మ్యాటర్ కాదు. కానీ మీరు వీణను కొట్టారా లేదా అనేదే మ్యాటర్ ఇక్కడ. ఇందిరా బస్ షెల్టర్ లేకి దిగుతూనే ఎవరైతే సదర్ ఈ మీరు చెప్పే హర్షవీణ ఆమెతో ఉన్న ఒక అపరిచిత వ్యక్తి బస్ షెల్టర్ పక్కనే పూలంగడు ఉంది, పూలమాలల మధ్యన 2 వీడియోలు పట్టుకొని అతను ఆమె మా ఎమ్మెల్యే గారిని మమ్మల్ని చిత్రీకరిస్తున్నారు. అది మీకు గమనించలేదు. ఒక జన సైనికుడు గమనించి, సార్ పక్కన వీడియో తీస్తున్నారు మిమ్మల్ని అంటే, మాతో ఉన్న బేదం నవీన్ కుమార్ అనే వ్యక్తిపై ఎవరు నువ్వు, ఎందుకు తీస్తున్నావు అని అతన్ని అడిగాడు. ఆమెను కూడా కాదు, తీస్తే ఏమైతుంది అన్నాడు. అంటే మా ప్రోగ్రాం కాడ మీకేం పని అనే లోపల ఫోన్ జోబులో పెట్టుకుని వాళ్ళు ఇద్దరు ఒకేసారి మోకమ్మడిగా బేదం నవీన్ కుమార్ మీద దాడి చేశాడు. పక్కనే అతని దగ్గర ఆయుధం లేదు కానీ పక్కన పూలల్లో కట్ చేసేటటువంటిది కత్తెర తీసుకొని ఇతని మీద దాడి చేశాడు. వెంటనే జన సైనికులు అందరూ పోయి పడ్డారు. పడి నవీన్ లేపి అతను చెప్పారు. నవీన్ కూడా వెంటనే పోయి కంప్లైంట్ ఇచ్చాడు. కేసు అయింది, ఎఫ్ఐఆర్ అయింది, బిఎన్ఎస్ 180(1)(1 రాత్రే 11 గంటలకైంది. ఈ సమయంలో ఇది పెడుతున్నారని తెలిసిపోయి నన్ను, అతను ఏ కమ్యూనిటీ తెలియదు, ఏ ఊరో తెలియదు, ఈమె ఎవరో తెలియదు, నన్ను కులం పేరుతో దూషించారు, అట్ట దూషించారని ఆమె కూడా పోయి నాగేంద్ర అని వాళ్ళ అనుచరులని ఇస్తుంది. సార్ మేము ఒక్కటే చెప్తున్నాం, చట్టానికి వాల్యూ ఇస్తాం, మహిళలకు అంతకంటే వాల్యూ ఇస్తాం. మహిళలకు అంత వాల్యూ ఇచ్చిన మీరు కొట్టారా లేదా, ఇక్కడ కొట్టారా లేదా అనేది చెప్పండి. 100% కొట్టలేదు సార్.
కొట్టలేదు మరి, కొట్టినట్టుగా విజువల్స్ వస్తున్నాయి బయట. అదంతా మొదటి నుంచి అంతే కదా సార్. మొదటి నుంచి వాళ్ళ వెనకలు ఉన్న వాళ్ళు, వాళ్ళకి వెనక ఉండేటటువంటి వైసీపీ. నేను ఒక్క మాట, మీరు వైసీపీ నాయకులు అన్నారు కాబట్టి రవి గారు మీకు చెప్తున్నా, మీరు ఒక కరుడు గట్టిన 4 వైసీపీ నాయకులతో మాట్లాడండి రైల్వే కోడూరులో ఏం జరిగిందో. 100% ప్రామిస్. నేను ఎంత కాన్ఫిడెంట్ లేకుంటే నేను అట్లా చెప్తాను. మీరు నేను వీళ్ళని నేను అడగను. రవి గారు ఒక 4 ఎంచుకొని చెప్పమనండి తప్పని. ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. ఎందుకు వాళ్ళ ఫంక్షన్ దగ్గరికి వెళ్ళాలి, వాంటెడ్ గా వెళ్ళింది, వీడియోలు తీయాలి. లేదంటే మీకు తెలియని విషయం ఏంటంటే శ్రీధర్ అనే ఎమ్మెల్యేని నిలదీయాలి, అవసరమైతే ఇట్లా నిలదీయాలి. ఇన్ని క్రిమినల్ ఇంటిమేషన్స్ పెట్టుకుని అక్కడికి వచ్చినారు. రైట్. అసలు వీణ టార్గెట్ ఏంటి అంటే, అరవా శ్రీధర్ తనతో సన్నిహితంగా ఉన్న కొన్ని వీడియోలను ఏదో ఒక సీరియల్ లాగా రిలీజ్ చేసింది. చంద్రబాబు నాయుడు గారిని అడిగింది, పవన్ కళ్యాణ్ గారిని అడిగింది, నాకు న్యాయం చేయండి, అతని మీద యాక్షన్ తీసుకోండి, అతను ఎమ్మెల్యేగా తీసేయండి, పార్టీ నుంచి సస్పెండ్ చేయండి అని చెప్పి డిమాండ్ చేసింది. కానీ ఇప్పుడు వీణకంటూ ఒక టార్గెట్ ఏం లేదు సార్. ఇప్పుడు ఆమె టార్గెట్ ఆమె రీచ్ అయిపోయింది. ఏంటి అది టార్గెట్? అది ఆమె ఎందుకు చేయాలి, ఏం చేయాలి అనేది ఆమె మాకున్న సమాచారం ప్రకారం ఆమె టార్గెట్ ఆమె రీచ్ అయింది. ఇప్పుడు ఆమె టార్గెట్ ఆ వెనకున్న వైసీపీ వాళ్ళు ఏం చెప్తే దాన్ని రీచ్ చేయడమే. అంటే వైసీపీ డైరెక్షన్ లో చేస్తుందా వీణ ఇప్పుడు ఇదంతా? నో డౌట్ సార్, 100% వైసీపీ డైరెక్షన్ లో 100%. లేకపోతే ఇప్పుడు ఏమి మాటకు ముందు ఇప్పుడు ఏం సార్ ఇది మారుమూల, మేము ఫంక్షన్ చేసుకుంటే మా ఇందిరా బస్ షెల్టర్ కాడికి వచ్చి గొడవ చేసి పవన్ కళ్యాణ్ గారు ఇదేనా మహిళలు అంటే ఎంత అన్యాయం సార్ ఇది. మా జన సైనికుడి మీద కలబడి నువ్వు ఎవరు, నేను విచారిస్తే అబ్బాయిది ఊరు కూడా కాదు, ఎక్కడో హైదరాబాద్ అంట, ఎవరు ఎందుకు వచ్చావు కోడూరుకి, ఎందుకు వచ్చి మా ఎమ్మెల్యే గారిని వీడియోలు తీస్తున్నావు, మా దా ఎందుకు తీస్తున్నారు? విషయం ఏంటంటే వీడియో తీస్తూనే చూడండి మీ నాయకుడు పాల్గొన్నారు కార్యక్రమాల్లో, మీరు ఇదేనా న్యాయం అని అడగడానికి. ఏ న్యాయం సార్ అది? చట్టం నీకు కండిషన్ బెయిల్ ఇచ్చింది, ఆయన సూటు తీసేసింది. ఇప్పటి వరకు జనసేన పార్టీ ఎమ్మెల్యే మీ ఫ్రెండ్ అరవా శ్రీధర్ మీద వచ్చిన లైంగిక ఆరోపణల విషయంలో జస్ట్ విచారణ కమిటీ మాత్రమే వేశారు, అంతే కదా? ఏంటి విచారణ కమిటీ ఏం తేల్చింది? 100% విచారణ కమిటీ మా అధ్యక్షుల వారికి, మా పార్టీ పెద్దలకు వాస్తవాలను 10 పేజీలు సబ్మిట్ చేశారు. ఓకే, ఏముంది దానిలో ఒక విచారణ నివేదికలో? అది నాకెట్లా చెప్తారు సార్? అది అధిష్టానం దాని తర్వాత ఏం చేసింది, ఒక అసెంబ్లీ సెక్షన్ కు హాజరు కాకుండా ఉంటానే నెక్స్ట్ నుంచి నువ్వు కార్యక్రమాలతో పాల్గొంటూ ఉండు, కోర్టు ఏ డెసిషన్ తీసుకున్నా అంటే నిన్ను శిక్షించిన ఆమెను శిక్షించిన పార్టీకి సంబంధం లేదు, నువ్వు రేపటి నుంచి వెళ్ళి కార్యక్రమాల్లో పాల్గొమని చెప్పింది. కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు ఆయన. అంటే ఏ ఉద్దేశంతో ఈ వీణ అనే ఆవిడ అరవా శ్రీధర్ ని టార్గెట్ చేసింది అంటారు? ఆమెనే అడగాలి సార్. పెద్ద ప్యాకేజీ, ఆల్రెడీ ఏడో సైట్, ఇంత డబ్బులు అన్ని ముట్టినాయి. ఇప్పుడు వాళ్ళు ఎవరిచ్చారు? బ్లాక్ మెయిల్ చేసినందుకు ఎమ్మెల్యేనే ఇచ్చారా లేకపోతే ఎవరిచ్చారు? అంటే సార్ నేను ఎవరు వైసీపీ నుంచి అంటున్నా, ఎమ్మెల్యేని 25 కోట్లు అడిగింది కదా. ఓకే, ఇచ్చారా? ఏంటి సార్ ఇచ్చేది 25 కోట్లు? ఆయన నిజంగా మా ఎమ్మెల్యే గారుగా 100% అటువంటి వ్యక్తి కూడా కాదు పాపం. అంత ఆస్తిపరుడు కూడా కాదు కదా, విఆర్ఓ కొడుకు సార్. అంత ఆస్తిపరుడు కూడా కాదు. సార్ మీరు అదే శ్రీధర్ వ్యక్తి సర్పంచ్ నుంచి 4 సంవత్సరాల నుంచి కూడా అతను కాంటాక్ట్ చేయండి, అది మేము అడిగేది. ఎప్పుడన్నా మహిళ అతన్ని మోసపోయింది మా ఎమ్మెల్యే గారు. ఓకే, కానీ నాగేంద్ర గారు, కానీ అసెంబ్లీ నుంచి వీడియో కాల్ చేసి వీణతో మాట్లాడిన మాటలు, ఆ వీడియోలు, బాత్రూమ్ నుంచి ఫోన్ చేసిన ఆ వీడియోలు, అవన్నీ ఫేకా? చాలా మంచి ప్రశ్న అడిగారు సార్. అసెంబ్లీలో నుంచి ఫోన్ చేయి, బాత్రూమ్ లో నుంచి ఫోన్ చేయండి, ఎంత టార్చర్ పెట్టుంటుందో ఒక యువకుడిని అనేది మీరు ఎందుకు సార్ ఆలోచించారు? అంటే టార్చర్ పెడితే మాత్రం అలా చేస్తారా? అంటే ఇప్పుడు నమ్మి ఉన్నారు కదా సార్ వాళ్ళిద్దరు. అంటే వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఉంది అని ఒప్పుకుంటున్నారా మీరు? క్రిమినల్ లేడీ రవి గారు, నేను ఎస్పీని అవుతానని చెప్పి దొంగ యూపీపీఎస్సీ సెలక్షన్ లిస్ట్ చూపించిన లేడీ ఏమైనా చేయదా? ఓకే, వాళ్ళిద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ ఉందా లేదా స్ట్రైట్ గా అడుగుతున్నాను. 100% నాకు తెలియదండి, అది పర్సనల్ విషయం కదా, నాకు ఉండదు. కానీ నేను అనుకోవడం మా వాడు నిజంగా
మనం ఎస్పీ అవుతుంది, ఉమ్, మనం ఒక హోదాలో ఉంటాం, మంచిగా ఉంటుంది, ఉమ్, పెళ్లి చేసుకున్నాం, అయితే అయింది ఏమైతే ఒక బిడ్డ అని చెప్పి పెద్ద అంటే ఉమ్, బాగా ఎక్కువగా మానవతా దృక్పథంతో ఆలోచించాడు. ఉమ్, ఆమె పని ఆమె చేసుకొని పోయింది. ఆమెకి ఎవరైతే ఉమ్, సబ్జెక్ట్ ఇచ్చారో మీరు ఇతన్ని వీధులోకి లాగాలి, జనసేన పార్టీని చేయాలనుకున్నారో, దేవుడు అనేవాడు ఒకటి ఉంటాడు కదా సార్, ఉమ్, అది ఉంటుంది, చట్టం చూస్తుంది కదా సార్. అని రైట్. ఇక్కడ మా నాయకుడు గాని మా పార్టీకి గాని లేని విషయాలను మాకు వృత్తి మీరు పవన్ ఒక కళ్యాణ్ ఒక గారు- సామాన్య కార్యకర్త కానీ మీలాంటి స్థాయిలో ఉన్న నాయకుడు కానీ ఒక ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, మంత్రి అవ్వచ్చు, మీరు ఎవరు ఏమి తప్పు చేసినా ఖచ్చితంగా ఎవరిని అడుగుతూ ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారిని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అవును సార్. వైసీపీ వాళ్ళు కానీ లేకపోతే కొంతమంది ఒక సెక్షన్ ఆఫ్ పర్సన్స్. అవును అంటే అటువంటప్పుడు మరి చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. ఖచ్చితంగా అసెంబ్లీ నుంచి మాట్లాడిన మాటలు, ఆ వీడియోలు ఫేక్ కాదు, రియల్. 100% ఉంటారు సార్. ఇప్పుడు నేను మీరు రైల్వే కోడూరులో నేను వదిలేసి నా పేరు విచారించుకోండి, నాకున్న అత్యధిక స్నేహితులు ఎస్సీలు సార్, నా అనుచరులు. నేను చిన్నప్పటి నుంచి ఈ రోజు ఆమె పోయి నేను ఎస్సీ మాలా అని పేరు ఎత్తి తిట్టాడని కూడా పోయి రిపోర్ట్ ఇచ్చుండది. ఇక్కడ ఉన్న ఒక ఎస్సీతో చెప్పించమని ఎక్కడన్నా ఎవరన్నా ఒరే అని ఉంటానేమో, అట్లుంటాయి అంతే. ఇప్పుడు మీరు ఎందుకు అన్నారండి అంటారు, చట్టపరంగా ఆమె ఇచ్చితే తీసుకోవాలి పోలీసులు. మీరు అన్నారా లేదా, రేపు ఎంక్వైరీలో తేలుతుంది కదా సార్. ఫైనల్ గా ఒకటి చెప్పండి, మీరు కొట్టారా లేదా? అది పోలీసు లాఠీయా, వేరే రాడ్డా, పక్కన పెట్టండి. 100% కొట్టలేదు. నేను ట్రాఫిక్ మెయింటైన్ చేస్తున్నా, వాంటెడ్ గా అదే మహిళ ఫోటోల కోసం 4-5 సార్లు నా ఎదురుగా నాగేంద్ర గారు మీ వాళ్ళు చూడండి నా ఎదురుగా వచ్చి ఫోటో పడ్డానికి కోసం వచ్చింది. ఆమె టార్గెట్ అయితే ఆ ఫోటో పెట్టింది, ఆ వార్తలు రాయించుకునింది. వీటన్నిటి మీద 100% మేము చట్టపరంగా పోయాం. మా వాడి ఎఫ్ఐఆర్ కూడా అయింది, లీగల్ గానే పోరాడతాం. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి.